నాయన మహాతర లక్ష్మీదేవి కోపం నుంచి కొల్లాపురం పట్టు వెళ్ళిపోయిందటండి. ఎప్పుడైతే కోపం నుంచి కొల్లాపురం పట్టు వెళ్ళిపోయిందో ఈ యొక్క మహావిష్ణు కుమారు మహానుభావుడు మహాగానగా నిద్రపోతా ఉన్నాడు. కొండలని తిరిగి వచ్చి ఇప్పుడు నిద్రపోతా ఉన్నాడు. పాదాలు పడతా ఉన్నాడు మహావిష్ణు. ఎప్పుడైతే పాదాలు పడతా ఉన్నాడు అరికాల్లో మూడొక్క నేత్రం ఉందటండి భృగు మహర్షికి. మహావిష్ణు చూస్తాడు. అరే రే వీడి కళ్ళ కవరం మనసుకోవాలంటే సమయము అలాగంటే పట్టే పట్టే పాదాలే అరికాల కిందకి వెళ్ళియట. అరికాల్లో మూడో నేత్రం ఉంది. అరికాల్లో మూడో నేత్రం అండి. అలా పొడగ నీళ్ళతో మహానుభావుడు మహావిష్ణువు దింపేశాడు. గోవిందా నమస్తే నమస్తే రాముడు రాక్షసుడు సంహరించుడు కంసుడు అతమా అవతరించుడు. ఓయ్ దేవదేవా ఓయ్ మహానుభావ మోహనబాబు చిరంజీవి హైదరాబాద్ లో ఉంటారు. ఊళ్ళో ఉండరా? ఈ ఊర్లో వారు. ఓ ఈ మహానుభావ నువ్వు తెలియక అరే కొలది ఒక మూడు ఒక నేత్రము దాని కారణము చేత మిమ్మల్ని తన్నని తండ్రి తన్నని బాబానికి నా యొక్క పాత్ర పడుతూ అది కొంత ఒక మూడు ఒక నేత్రము దాన్ని చేసేందుకు అవును మిమ్మల్ని ఎప్పటికైనా దెబ్బ తీస్తున్నా స్వామి. ఓ ఈ భృగి ఈ జన్మలో బుక్కు మారిస్తూ పుట్టావు. వచ్చే జన్మలో గొల్ల వేదన కొడుకు గొల్ల గోపనగా అవతరిస్తావు. నేను శేషాద్రి వతల పుట్టాలు పాలవుతాను. ఆలోచనగా పాలుస్తుందని ఆవును గట్టబోయి సంపద కూడా రక్తకులు చేస్తావయ్యా. అప్పుడు మన తరం చూసుకుందాం. అక్కడ దెబ్బకి దెబ్బ బదులు కలుసుకుందాం. ఎక్కడ? పొద్దున కొట్టి దగ్గర. పుట్టు కాదు పుట్ట దగ్గర. ఓ బాలాజీ పుట్ట పుట్ట నాయన భగవంతుడు మహావిష్ణు భార్య లేక భగవంతుడు బాధపడతా ఉన్నాడు. గోయిందా లక్ష్మీ ఎక్కడికి వెళ్ళావమ్మా నా లక్ష్మీ? ఎక్కడ వెతకానమ్మా శ్రీలక్ష్మి? ఎక్కడికి వెళ్ళావమ్మా